Hello, my dear students. Welcome to Vijayaram Online School, organized by Department of School Education and DCEB, Vijayaram District. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు డిసిఈబి విజయనగరం డిస్ట్రిక్ట్ వారు సంయుక్త నిర్వహణలో విజయనగరం ఆన్లైన్ స్కూల్ విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నది. నా పేరు కును సింహాచలం. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెంటలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. Okay students, today we are going to discuss about 9th class biology first chapter, cell, its structure and functions. ఈరోజు మనం 9వ తరగతి జీవశాస్త్రం మొదటి పాఠ్యాంశం కణ నిర్మాణం విధుల గురించి చర్చించుకుందాం. ఈరోజు పాఠంలో నమూనా కణం, వృక్ష కణం, జంతు కణం మధ్య తేడాలు, ప్లాస్మా పొర పరిశీలన కృత్యం, కణ కవచం, కేంద్రకం పరిశీలన ప్రయోగశాల కృత్యం, జీవ పదార్థం కణద్రవ్యం గురించి చర్చించుకుందాం. In the previous classes we have already learned about cells and their structures, its sizes and shapes, unicellular and multicellular organisms. We have also learned about discovery of the cell and diversity in cells. మీరు కింది తరగతుల్లో కణం అంటే ఏంటి, కణ నిర్మాణం గురించి, అలాగే కణంలో ఆకారాలు, కణ పరిమాణాలు, ఏకకణజీవులు, బహుకణజీవులు అంటే ఏంటి, కణ ఆవిష్కరణ గురించి, కణాల్లో వైవిధ్యత గురించి మీరు నేర్చుకున్నారు. ఒకసారి వాటిని గుర్తు తెచ్చుకోండి. అయితే కణం అంటే ఏమిటి ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. Let us recall what is cell. కణం అంటే discovery of the cell. Who discovered the cell for the first time? Yes, Robert Hooke. Discovery of the cell. Diversity in cells. Observe the given figure of different kinds of cells in human body. Are there any similarities in shape of the cells? No. Cells are different shapes and size and number. కణాల్లో వైవిధ్యం. ఇక్కడ ఇచ్చిన మానవుల వివిధ భాగాల్లో కణాలను పరిశీలించండి. ఇవన్నీ ఒకే ఆకారంలో పరిమాణంలో ఉన్నాయా? లేవు. కణాలు ఆకారంలో, పరిమాణంలో, వాటి సంఖ్యలో వేర్వేరుగా ఉంటాయని మీరు కింది తరగతిలోనే నేర్చుకున్నారు. Types of cells.
On the basis of the presence or absence of the organized nucleus, cells are categorized into two types, that is prokaryotic cells and eukaryotic cells. Pro means primitive in Greek with organized nucleus. Eukaryotic cells are categorized into two types, that is plant cells and animal cells. కణాల్లో రకాలు. కణాల్లో కేంద్రకం ఆధారంగా చేసుకొని కణాలు రెండు రకాలు. అవి కేంద్రపూర్వక కణాలు మరియు నిజకేంద్రక కణాలు. కేంద్రపూర్వక కణాల్లో కేంద్రకం అనేది ఉండదు. అదే నిజకేంద్రక కణాల్లో అయితే త్వచయుత కేంద్రకం ఉంటుంది. నిజకేంద్రక కణాలు మళ్ళీ తిరిగి రెండు రకాలుగా విభజించవచ్చు. అవి వృక్ష కణాలు మరియు జంతు కణాలు. First, we discuss about typical cell. Scientists have been trying to observe cells from different parts of plants and animals, draw their structures, take photograph of them, and make model of them, which can be taken as a typical cell. A typical cell is a generalized cell diagram which represents all the different cell organelles that exist in an animal cell or plant cell. The typical cell provides a way to study cells. Once we arrive at such a model, we can compare any cell with it. ముందుగా మనం నమూనా కణం గురించి నేర్చుకుందాం. కణాన్ని అధ్యయనం చేయడానికి చాలామంది శాస్త్రవేత్తలు వివిధ రకాల మొక్కల, జంతువుల వివిధ భాగాల్లో కణాలను పరిశీలించి వాటికి బొమ్మలు గీయడం, ఫోటోలు తీయడం, వాటి యొక్క నమూనాలు తయారు చేయడం ద్వారా నమూనా కణాన్ని తయారు చేశారు. నమూనా కణం అంటే ఏంటంటే అన్ని కణాంగాల్లో ఉన్న కణాంగాలను కలిపి ఒక కణంగా ఊహించి గీస్తే వచ్చేదే ఈ నమూనా కణం. ఈ నమూనా కణం వలన మనం ఏదైనా కణాన్ని అధ్యయనం చేయడం సులభం. అలాగే ఏ ఇతర కణాన్నైనా మనం సరిపోల్చవచ్చు. Observe the given diagrams of typical plant cells and animal cells. Compare the parts of plant cells and animal cells. Note down the differences. What common features do you see in both cells? వృక్ష జంతు కణాలలో సాధారణంగా
కనపడే కణాంగాలు ఏవి? రక్త కణాల్లో మాత్రమే కనిపించే కణాంగాలు ఏవి? Which cell organelles are found exclusively in plant cell? S. Cell wall, plastids, large vacuole, కణకవచము, ప్లాస్టిడ్లు మరియు పెద్ద రిక్తికలు వృక్ష కణాల్లో ఉంటాయి. ఇప్పుడు జంతు కణాల్లో మాత్రమే కనిపించే కణాంగాలు ఏవో చెప్పగలరా? Which cell organelles are found exclusively in animal cell? S. Centrioles. సెంట్రియోల్స్ అనేవి జంతు కణాల్లో మాత్రమే కనిపించే కణాంగాలు. Activity 1. Observing the cell membrane. How to observe plasma membrane under microscope? There is a simple activity which we can do in the laboratory. I will explain the aim of the activity, requirement of the activity, and procedure of the activity. Aim of the activity: to observe cell membrane under microscope. Requirements for activity: rheodiscular plant leaf, microscope, slides, cover slips, beaker, spatula, salt, and water. Procedure: first, we take Rio leaf. Tear the leaf. Procedure: in a single stroke. First, put it on a slide and put a drop of water on it. Cover it with the cover slip and observe the light portion of leaf. We take under. Put it on a slide and put a drop of water on it. Cover it with the cover slip and observe the light portion of leaf under the microscope. Draw the diagram of what you have seen under microscope. Take 50 ml of water and dissolve on teaspoon of salt in it. Stir it well. Take 50 ml of water, salt, and dissolve on
Take 50 ml of water and dissolve on teaspoon. Observe it under the microscope. Draw the diagram of Observe it under the microscope. Draw the diagram of what you have seen under the microscope. ఇప్పుడు ప్లాస్మా పొర పరిశీలన అనే కృత్యం గురించి నేర్చుకుందాం. ముందుగా ఈ కృత్యం యొక్క ఉద్దేశం ఏంటంటే సూక్ష్మదర్శిని సహాయంతో ప్లాస్మా పొర పరిశీలన. ఈ కృత్యానికి కావలసినవి రియో డిస్కులర్ పత్రము, అలాగే సూక్ష్మదర్శిని, స్లైడ్స్, కవర్ స్లిప్, గాజు బీకర్, స్పాచులా అండ్ ఉప్పు. ఆ పొరపై నీరు చుక్క వేసి కవర్ స్లిప్తో కప్పి ఆ స్లైడ్ను సూక్ష్మదర్శనంలో పరిశీలించాలి. తర్వాత సజల ఉప్పు ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక చెంచా ఉప్పును 50 ml నీటిలో కలిపి బాగా కరిగిస్తే సజల ఉప్పు ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణాన్ని మనం ముందుగా తయారు చేసుకున్న స్లైడ్లో రుచి పైన 1 లేదా 2 చుక్కల ద్రావణాన్ని వేసి 5 నుంచి 10 నిమిషాల పాటు వరకు ఉంచాలి. తర్వాత దానిని మళ్ళా మైక్రోస్కోప్ కింద మనం పరిశీలించాలి. తర్వాత సజల ఉప్పు ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక చెంచా ఉప్పును 50 ml నీటిలో కలిపి బాగా కరిగిస్తే సజల ఉప్పు ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణాన్ని మనం ముందుగా తయారు చేసుకున్న స్లైడ్లో రుచి పైన 1 లేదా 2 చుక్కల ద్రావణాన్ని వేసి 5 నుంచి 10 నిమిషాల పాటు వరకు ఉంచాలి. తర్వాత దానిని మళ్ళా మైక్రోస్కోప్ కింద మనం పరిశీలించాలి. మైక్రోస్కోప్లో పరిశీలించిన భాగాన్ని పటం గీయాలి. అలాగే సజల ఉప్పు ద్రావణం వేయక ముందు వచ్చిన పటంతో ఇప్పుడు ఉప్పు ద్రావణం పటం బి. ఇది సజల ఉప్పు ద్రావణం వేసిన తర్వాత రియో పత్రంలో కణాలను మనం పరిశీలిస్తే వచ్చే పటం ఇది. ఇందులో కణాలు చూస్తే కణాల్లో ఘనద్రవ్యం కుచించుకుపోయినట్టు కనిపిస్తుంది. అలాగే కనబడే రంగు బాహ్య అంచు మనకి కణత్వచం లేదా ప్లాస్మా పొరను తెలియజేస్తుంది. ఇది కణకవచం నుంచి వేరైపోయి కనిపిస్తుంది. In the figure B, we can observe that the cytoplasm of the cells shrink when we put salt solution or the peel of rheo leaf. Water present inside the rheo leaf cells come out by the process of osmosis. It results in the shrinking of cytoplasm along with
సెల్ మెంబ్రేన్. ద్రవాభిసరణ అనే పద్ధతి ద్వారా రియో పత్రపు పారదర్శక పొర మీద ఉప్పు ద్రావణాన్ని వేసినప్పుడు పత్రం లోపల ఉన్న కణాల్లో ఉన్న నీరంతా వెలుపలకు వస్తుంది. దీని ఫలితంగా కణద్రవ్యం కణత్వచతో పాటు కుదించుకుపోతుంది. ఈ ఆస్మోసిస్ ప్రాసెస్ గురించి, అదే ద్రవాభిసరణ పద్ధతి గురించి మీరు మరలా 4వ పాఠంలో నేర్చుకుంటారు. ప్లాస్మా పొర పరిశీలన అనే ఈ కృత్యంలో రియో మొక్క పత్రాన్నే ఎందుకు ఎన్నుకున్నారు? వై వాజ్ ది Next, we will discuss about cell wall. What is cell wall? This is unique feature seen in plant cells. While the cell membrane acts as the outer layer in animal cell, in plant cell there is an extra layer outside the cell membrane which is known as the cell wall. The cell wall is tough but flexible force layer that lends a definite shape to the cell. It also provides protection. ఇప్పుడు మనం కణకవచం గురించి చర్చించుకుందాం. కణకవచం అనేది వృక్ష కణాల్లో మాత్రమే కనబడే ప్రత్యేకమైన భాగం. జంతు కణాల్లో పేరుగు పొరగా ప్లాస్మా పొర ఉంటుంది, కానీ వృక్ష కణాల్లో ప్లాస్మా పొరతో పాటు ప్లాస్మా పొర వెలుపల కణకవచం అనే మరొక పొర ఉంటుంది. కణకవచం చాలా దృఢంగా ఉంటుంది, అలాగే రంధ్రాలు కలిగి ఉంటుంది. అలాగే కణకవచం వల్ల కణానికి నిర్దిష్టమైన ఆకారం అలాగే రక్షణ కూడా ఉంటుంది. Next, lab activity. Observing the nucleus. How to observe the nucleus under microscope? There is a simple activity which we can do in the laboratory. I will explain. Aim of the lab activity to observe procedure. Wash your mouth and scrape a little of the internal lining of your mouth with a clean toothpick or spatula or ice cream spoon. Procedure. Wash your mouth and scrape a little of the internal lining of your mouth with a clean toothpick or spatula or ice cream spoon. Procedure. Wash your mouth and scrape a little of the internal lining of your mouth with a clean toothpick or spatula or ice cream spoon. Classes in the following activity.
Don't scrape the cheek too hard as it may injure you. Scrape. ఇప్పుడు మనం కేంద్రకం పరిశీలన అనే ప్రయోగశాల కృత్యం ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ కృత్యం యొక్క ఉద్దేశ్యం బుగ్గ కణంలో కేంద్రకం పరిశీలించుట. విధానం: ముందుగా నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రమైన ఐస్ క్రీమ్ చెంచాతో కానీ నోటి లోపల బొగ్గలోని విధానం ముందుగా నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రమైన ఐస్ క్రీమ్ చెంచాతో కానీ నోటి లోపల బొగ్గలోని ఈ ప్రయోగం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: బొగ్గ లోపల భాగాన్ని ఎక్కువగా గీకవద్దు, గాయమయ్యే అవకాశం ఉంది. అలాగే గీకి తీసిన భాగాన్ని సైడ్ మొత్తం పరుచుకునేలా చేయాలి. పరిశీలనలు: కణ మధ్య భాగంలో ముదురు రంగుతో కనబడే ఒక గుండ్ర నిర్మాణం కనిపిస్తుంది. దాన్ని మన కేంద్రకం అంటాం. కేంద్రకం కణద్రవ్య పదార్థాన్ని వేరు చేస్తూ కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేది ఉంటుంది. కేంద్రంలోని పదార్థాన్ని మనం కేంద్ర ద్రవ్యం అని అంటాము. కేంద్ర ద్రవ్యంలో కేంద్రక అంశంతో పాటు జన్యు పదార్థములు కూడా ఉంటాయి. Observations: the nucleus is the rounded, dark colored part of the center of the cell. The membrane that encloses the nucleus and separates it from contents of cytoplasm is known as the nuclear membrane. The fluid inside the nucleus came to be known as the nuclear fluid or nucleoplasm. The nucleoplasm contains nucleus and genetic material. In 1831, Robert Brown discovered the nucleus and named it. Sladen called the nucleus a cytoblast in cell theory. రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త 1830వ సంవత్సరంలో కేంద్రకాన్ని కనుగొని కేంద్రకం అనే పేరుని కూడా ఆయన పెట్టారు. అలాగే కణ సిద్ధాంతం స్లేడెన్ స్వామి కణ సిద్ధాంతం ప్రతిపాదించారు. అందులో స్లేడెన్ కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని కూడా ఆయన పిలిచారు. తర్వాత చెప్పుకోవాల్సింది ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లియస్, కేంద్రకం యొక్క విధులు. కణం విధులన్నింటినీ కేంద్రకం క్రమబద్ధీకరించి నియంత్రిస్తుంది. అందువల్ల కేంద్రకాన్ని కణ మెదడు అని కూడా అంటారు. అలాగే కేంద్రకంలో జన్యు సమాచారం ఉంటుంది. ఇది జీవుల యొక్క లక్షణాలు నిర్ధారిస్తుంది. అలాగే కణ విభజనలో కూడా కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లియస్: ది న్యూక్లియస్ రెగ్యులేట్స్ అండ్ కంట్రోల్ ఆల్ ది ఫంక్షన్స్ ఆఫ్ సెల్ అండ్ డిటర్మైన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఆర్గానిజం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. The nucleus is also closely involved in the process of cell division. Next, we will discuss about protoplasm plus cytoplasm. The fluid inside the cell is called the protoplasm. In a particular, the materials inside and outside the nuclear membrane was differentiated after the discovery of nucleus. Hence, protoplasm was renamed as cytoplasm, that is cell fluid. The fluid inside the nucleus came to be known as the nuclear fluid or nucleoplasm. చివరిగా ఈ వీడియోలో మనం
జీవ పదార్థం మరియు కణద్రవ్యములు అంటే ఏంటో నేర్చుకున్నాం. కణం లోపల ఉన్న ద్రవ పదార్థాన్ని జీవ పదార్థం అంటారు. కేంద్రం కనుగొన్న తర్వాత జీవ పదార్థాన్ని తిరిగి రెండుగా విభజించారు. కేంద్రక త్వచం లోపల ఉన్న పదార్థాన్ని కేంద్రక ద్రవ్యం అని, కేంద్ర త్వచం వెలుపల ఉన్న పదార్థాన్ని కణద్రవ్యం అని పిలుస్తున్నారు. చివరగా ఈరోజు వీడియో పాఠంలో మీరు ఏమేమి నేర్చుకున్నారంటే నమూనా కణంలో వృక్ష కణం మరియు జంతు కణాలు, అలాగే ప్లాస్మా పొర పరిశీలన, బయోపత్రంలో ప్లాస్మా పొర పరిశీలన కృత్యాన్ని గురించి కూడా నేర్చుకున్నారు. అలాగే కణకవచం గురించి కూడా నేర్చుకున్నారు. అలాగే కేంద్రకం పరిశీలన, బొగ్గు కణంలో కేంద్రకం పరిశీలన అనే ల్యాబ్ యాక్టివిటీ కూడా మీరు ఎలా చేయాలని నేర్చుకున్నారు. చివరిగా ప్రోటోప్లాజం అంటే జీవ పదార్థం మరియు కణద్రవ్యం మధ్య తేడాలను కూడా నేర్చుకున్నారు. Finally, what you learned today through this video class: typical cells, differences between plant cell and animal cells, observing cell membrane activity and cell wall, observing the nucleus lab activity, and protoplasm as cytoplasm. Okay students, in the next video we will discuss introduction of cell organelles. Some cell organelles: endoplasmic reticulum, Golgi apparatus, lysosomes and mitochondria, and activity observing mitochondria. మనం తర్వాత వీడియోలో కణాంగాల పరిచయం గురించి, అలాగే కొన్ని కణాంగాలు అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టము, లైసోజోమ్స్, మైటోకాండ్రియా గురించి తెలుసుకుందాం. అలాగే మైటోకాండ్రియా పరిశీలన కృత్యాన్ని కూడా ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. చివరగా విద్యార్థులు చేయవలసింది ఏమిటంటే, ఈ వీడియోకి సంబంధించిన వర్క్షీట్ను మీరు నింపవలసి ఉంటుంది. ఈ వర్క్షీట్ యొక్క లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు ఆ వీడియో లింక్ ప్రెస్ చేస్తే మీరు ఆటోమేటిక్గా గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేరు, స్కూల్ నేమ్ వంటివి ఇచ్చి తర్వాత అక్కడ ఇచ్చిన ప్రశ్నలు మీరు కరెక్ట్ చూస్ చేసుకొని చివరిగా సబ్మిట్ చేసిన తర్వాత మీకు స్కోర్ కూడా, అంటే మీరు ఎన్ని మార్కులు వచ్చాయి కూడా మీకు అక్కడ సూచిస్తుంది. సో అందరు విద్యార్థులు ఈ గూగుల్ ఫామ్స్ అనేవి సబ్మిట్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.